మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన రజనీ గారు విజయనగరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఎమోషనల్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మన ఫర్ యూ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నందుకు సహకరించిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా హృదయపూర్వక నమస్కారాలు. హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అయ్యి ఈ రోజు మీకు ఈ అద్భుత జ్ఞానాన్ని అందించవలసిందిగా హయ్యర్ సెల్ఫ్ కోరుకుంటున్నాను మాస్టర్స్. హాయ్ మాస్టర్స్, నా పేరు రజని అండి, మాది విజయనగరం. నేను ఒక స్పిరిచువల్ కౌన్సిల్ న్యూట్రిషనిస్ట్ అండ్ నా పేరు రజని అండి. నేను సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అండ్ హీలర్. నేను ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎస్పెషలీ స్పిరిచువల్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఇస్తానండి. తర్వాత ఐఎమ్ ఏ న్యూట్రిషనిస్ట్ అండ్ ఏ కెరియర్ కౌన్సిలర్ కూడా. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎవరు ఉన్న వాళ్ళకి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ నుంచి పిల్లలు పుట్టిన కొన్ని సంవత్సరాల వరకు పిల్లల్ని ఎలా చూసుకోవాలి, అసలు ప్రెగ్నెన్సీ టైంలో మనం ఫీల్ అయ్యే ప్రతి ఎమోషన్ కూడా బేబీ ఫీల్ అవుతుంది. సో ఆ అద్భుతమైన జర్నీని ఎంత ఆస్వాదిస్తూ చేయొచ్చు మనం అనేది గైడ్ చేస్తానండి. సో ఈరోజు నాకు ఈ అవకాశం, చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చిన సరిత గారికి చాలా థ్యాంక్స్ అండి, ఛానల్ టీం అందరికి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఎమోషన్స్ అండి. సో మనం రియాక్షన్ నుంచి రియలైజేషన్ వస్తాము ఈరోజు ఈ సెషన్ అయిన తర్వాత. అంటే స్పందన నుండి సాధన వరకు ఈ సెషన్ కంప్లీట్ అయ్యాక మీ అందరికీ కూడా ఒక రియలైజేషన్ వస్తుంది ఖచ్చితంగా. మన ఎమోషన్ ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకొని మన జీవితాన్ని సాఫీగా, హ్యాపీగా, సాటిస్ఫైడ్ గా జీవించవచ్చు, మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ. ఓకే, సో ముందుగా మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతానండి. మన జీవితంలో ప్రతిరోజు కూడా మన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, తెల్లవారు లేచిన దగ్గర నుంచి చిన్న నుంచి పెద్దవారు కదా. సో మీరందరూ ఆలోచించారా, ఆ నిర్ణయాలు అనేవి మనం తీసుకుంటున్నామా లేక మన ఎమోషన్స్ తీసుకుంటున్నాయా? ఎవరైనా ఆన్సర్ చేస్తారండి? రోజు మనం తెల్లవారు లెగ్గానే చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. సో భావోద్వేగాలు అంటే మన ఎమోషన్స్, భయం, బాధ, ఇవే కదా. ఇలాంటి ఎమోషన్స్ రోజు మన డైలీ లైఫ్ లో మనకు వస్తూ ఉంటాయి. ఎంత సాధన చేసిన వాళ్ళకైనా ఎమోషన్స్ వస్తూ ఉంటాయి అందరికి. కానీ దాన్ని హ్యాండిల్ చేసే విధానం బట్టే మన మాస్టరీ ఉంటుంది, మన లైఫ్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కటి మీరు క్వశ్చన్ వేసుకోండి. ఇప్పుడు మనం ఈ భావాలు, ఈ కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అక్కడ మనం ఉంటున్నామా, మన భావాలు మన లైఫ్ ని లీడ్ చేస్తున్నాయా? ఎప్పుడు మనకు సిచ్యువేషన్ లో కోపం వచ్చింది లేదా బాధపడ్డాము, మన లైఫ్ ని మన భావాలు అక్కడ లీడ్ చేస్తున్నాయా, మనమే లీడ్ చేస్తున్నాము? ఒక్కసారి బేరీ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎమోషన్స్ అనేవి భావాలు అంటే మీకు మీరుగా ఒక టాలీ చేసుకోండి. భావాలు అనేవి మన జీవితాన్ని నిర్ణయిస్తున్నాయా లేదా మనం మన జీవితాన్ని నిర్ణయిస్తున్నామా అనేది. సో ఎమోషనల్ రియాలిటీ ఏంటంటే, నిజంగా మన చిన్నప్పటి నుంచి ఒక విషయం చెప్పబడి ఉంది, ఎమోషన్స్ అనేవి వీక్నెస్ అని. ఎమోషన్స్ ఆర్ వీక్నెస్ అని చాలా మంది చెప్పుకున్నారు మనకి.
చాలా నానుడు ఉంది ఇది, కానీ అది చాలా తప్పుడు అపోహ అండి. నిజంగా ఎమోషన్స్ ని అర్థం చేసుకుంటే మనలో ఎనర్జీ అవేకన్ అయ్యి మనం లిబరేషన్ కూడా వెళ్ళొచ్చు. ఆ మాస్టరీ రావాలి మనకి. నిజంగా చెప్పండి, మన డైలీ లైఫ్ లో మన నిజంగా మన కోపాన్ని, భయాన్ని, మన ఈ బాధని మనం గాని మాస్టరీ చేయగలిగితే మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా ఒక్క విషయం అండి, మనందరికి ఒక విషయం తెలుసు, ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీతో చేయబడి ఉంది. అవును కదండి, ఒప్పుకుంటారా? ప్రతిదీ, లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ప్రతిది కూడా ఎనర్జీతోనే ఉన్నది. సో ఎమోషన్స్ కూడా ఒక ఎనర్జీ, అవునా కదా? సో ఎమోషన్స్ అనేవి ఎనర్జీ, అవి ఎనర్జీ ఇన్ మోషన్ అన్నమాట. ఇప్పుడు మనం ఇలాగా కదుపుతున్నామంటే ఎనర్జీ ఇట్ ఈస్ ఇన్ మోషన్. సో ఎమోషన్ అనేది మనకి లోపల వచ్చింది అంటే ఒక కదలిక ఉండే ఎనర్జీ వేవ్ అన్నమాట. అది ఒక ఎనర్జీ మోషన్, కదులుతూ ఉంది. నిజంగా దాన్ని అడ్డుకున్నాం అనుకోండి, అది స్ట్రెస్ గా ఫీల్ అవుతుంది. నిజంగా మనలో కోపం వచ్చింది, మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము, అది మనలో ఉండిపోయింది. స్ట్రెస్ ఫీల్ అవుతామా లేదా చాలా సేపటి వరకు. ఇంట్లో ఒక సిచ్యువేషన్ జరిగింది, అవతల వాళ్ళు మన హస్బెండ్ పెద్దవాళ్ళు అయి ఉన్నారు. ఆ సిచ్యువేషన్ లో మన తప్పు లేకపోయినా వాళ్ళు బ్లేమ్ చేశారు మనల్ని. మనకి కోపం బాధ వచ్చేస్తుంది, అది ఎంతోసేపు ఉండిపోద్ది, స్ట్రెస్ కింద ఫామ్ అవుతుంది మనలోని, అవునా కదా? అదే మనం దాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, ఓకే, వాళ్ళ పరంగా వాళ్ళు ఆలోచించారు. చూడండి, పత్రిజీ చెప్తారు, థర్డ్ పర్సన్ గా చూడండి. గోడ, మన ఎసెన్షియల్ బుక్స్ లో కూడా ఉంటది, గోడ వెనకాతల నుంచి సిచ్యువేషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక ఇద్దరు సిచ్యువేషన్ ని థర్డ్ పర్సన్ కింద చూడండి, అప్పుడు మీకు అక్కడ మీ ఎమోషన్ అన్ని కూడా అర్థమవుతాయి. దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు బాగా అర్థం అవడానికి. ఎప్పుడు కూడా దాన్ని పట్టుకుంటే మనకి స్ట్రెస్, దాన్ని అర్థం చేసుకుంటే మనం దాన్ని అర్థం చేసుకుంటే గ్రో అవుతాం మనం లైఫ్ లో. సో భావాలు ఎప్పుడు మనకి సమస్య కాదండి, అవి మనకి సందేశాన్ని ఇస్తూనే ఉంటాయి మన లైఫ్ లో. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక స్టోరీ చెప్తాను. ఒక కుర్రోడు వాళ్ళ ఊర్లో ఒక స్వామీజీ దగ్గరకు వెళ్తాడు ఒకసారి. అయితే స్వామీజీ చాలా మంది వెళ్ళి స్వామీజీతో మాట్లాడతాడు అన్నమాట. స్వామీజీ, మీరు ఈ ఊర్లో చాలా మందికి చాలా సొల్యూషన్స్ ఇచ్చి వాళ్ళు ఆనందంగా జీవించడానికి మీరు ఒక మార్గం చూపిస్తున్నారు. నాకు సమస్య ఉందండి, చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను. అదేంటంటే నాకు కోపం వస్తుందండి, దాన్ని కంట్రోల్ చేసుకోలేను, దాంతో సతమతం అయిపోతున్నాను, దానివల్ల చాలా నష్టపోతున్నాను నేను. కోపాన్ని ఎలా నియంత్రించాలో చెప్పండి అని అడుగుతాడు. స్వామీజీ ఒక నిమిషం నవ్వి అతనికి అక్కడ పక్కన చెంబులోని నీళ్లుంటే ఒక గ్లాస్ తీసి ఆ నీళ్లు గ్లాస్ లో ఫిల్ చేసి చెంబులో ముంచి గ్లాస్ నిండా నీళ్లు ఇలా పట్టుకొని ఆయన చేతికిస్తాడు. ఇచ్చి అతను కొంచెం లోపలికి వెళ్ళి వర్క్స్ చేసుకుంటూ ఉంటాడు అతని పనులు. 5 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు అవుతుంది. వీడికి ఏంట్రా బాబు ఇలా గ్లాస్ ఇచ్చి వెళ్ళిపోయాడు, ఏ సొల్యూషన్ చెప్పకండి, ఇదేంటో అర్థం అవటం లేదు, ఏదో పనిలో ఉన్నాడులే అని ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేస్తాడు. 15 నిమిషాలు అవుద్ది. అయితే అది అటు వైపుగా వస్తాడు, ఇతని వైపు లోపల పని చేసుకుంటూ. స్వామి అంటాడు, ఏంటైనా అంటే, గ్లాసు పట్టుకోవడానికి నా చెయ్యని నొప్పెడుతుంది స్వామి, ఇది ఎంతసేపు పట్టుకోవాలని అడుగుతాడు. అప్పుడు ఆ స్వామీజీ నవ్వుతాడు అన్నమాట, నాయనా నీ యొక్క భావాలు కూడా ఇంతే, నువ్వు దాన్ని పట్టుకుంటే నీకు బరువు అవుతాయి, దాన్ని వదిలేస్తే నువ్వు ఫ్రీ అవుతావు, అంతకు మించి సొల్యూషన్ ఏం లేదు నాన్న అని చెప్తాడు. సో ఎమోషన్ ఎప్పుడు పెయిన్ కాదండి, దాన్ని మనం క్యారీ చేసి పట్టుకొని హోల్డ్ చేసుకొని ఉండిపోతే అది మనకి పెయిన్ కింద మారుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, నిజమేనండి, భావాలు వస్తే దాన్ని పట్టుకోకుండా హోల్డ్ చేస్తేనే పెయిన్.
అలాని భావాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా వదిలేయగలం? అక్కడ ఫీల్ అవ్వకుండా ఎవరో మనల్ని అనుకోకుండా మన తప్పు లేకుండా బ్లేమ్ చేస్తారు. మనం అక్కడ బాధపడకుండా ఎలా ఉంటాం అని మనకు క్వశ్చన్ రావచ్చు. కానీ నిజంగా నిజంగా తెలుసుకోవాలంటే ఒక ఎమోషన్ వచ్చినప్పుడు మనకు తెలియకుండానే అది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్య భర్త గొడవ పడుతున్నారు అనుకోండి, డైలీ లైఫ్ లో మినిమం ఉంటది. ఇద్దరు ఉన్నాక ఎవరైనా సరే భర్త ఏదో అనేస్తే భార్య ఏదో అన్నది, భర్త ఇంకా ఫోర్స్ గా అంటే భార్య కొన్ని మాటలు అనలేకపోయింది. అప్పుడు ఏమవుతుంది, భార్య అనుకుంటుంది మనసులో, చాలా హట్ అయిపోద్ది అనమాట. వీడి ఎమోషన్ ఫుల్ఫిల్ అయిపోయింది, భార్య ఎమోషన్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఆ ఎమోషన్ ని హోల్డ్ చేస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అనుకుంటది, మా వీడికి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది కదా, అప్పుడు చెప్తాను, ఇలా ఆన్సర్ చేస్తాను, నేను ఇప్పుడు మాట్లాడలేపాను కదా, మళ్ళీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడిస్తాను అంటది. అంటే ఏం చెప్తుంది మన సబ్ కాన్షియస్ కి, వీడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నేను ఇప్పుడు నోరిప్పలేపాను, ఆ ఎమోషన్ నాలో ఉండిపోయింది, ఆ ఎమోషన్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం నాకు ఇంకో సిచ్యువేషన్ కావాలని పిలుస్తున్నాం మనమే. అర్థమైందా? ఒక తగు సిచ్యువేషన్ వస్తే నేను నా ఎమోషన్ ఫుల్ఫిల్ చేసుకుంటానని విశ్వాన్ని మనమే అడుగుతున్నాం. మన సబ్ కాన్షియస్ ఇన్స్ట్రక్షన్ అక్కడే ఇచ్చిస్తున్నాం మనం. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ప్యాటర్న్ కొన్ని రోజులు అదే సిచ్యువేషన్, మళ్ళీ భార్య పెద్దగా అనలేదు భర్తని, మాక్సిమం ఏవో కొన్ని ఉండిపోతాయి, మళ్ళీ అది తగ్గుపోతుంది, మళ్ళీ అనుకుంటది, అమ్మ నేను ఈ రోజు ఇలా మాట్లాడలేకపోయినా ఇంకోసారి తగ్గుపోయినప్పుడు నేను ఇలా చేస్తానని. సో ఏమవుతుంది, వీఆర్ రిపీటింగ్ ద సిచ్యువేషన్స్. కేవలం ఒక ఎమోషన్ వల్ల మన సిచ్యువేషన్స్ ని, నాన్ పాజిటివ్ సిచ్యువేషన్స్ ని మనమే అట్రాక్ట్ చేస్తూ మన రిలేషన్షిప్స్ ని మనమే పాడు చేసుకుంటున్నాం. అవునా కాదా? నిజంగా ఓ పని చేయమన్నారు మీ భర్త, ఆ టైంలో మీరు పని చేయలేపారు, ఎందుకంటే అదర్ పని ఏదో తగిలింది, మీ పిల్లల పనో ఎవరి పనో మీకు యాడ్ అయింది, ఆ టైంలో అది చేయాల్సి వచ్చింది, టైంకి ఇది చేయలేపారు, వచ్చి అతను దెబ్బలాడాడు, ఏంటి నువ్వు ఇంకా పని చేయలేదు అనేసి. అతనికి తెలియదు కదా నీ సిచ్యువేషన్. ఇప్పుడు చూడండి థర్డ్ పర్సన్ కింద ఎలా చూడాలో. ఇప్పుడు ఇద్దరు ఇక్కడ భర్త అడుగుతున్నాడు, భార్య సమాధానం చెప్తుంది. భర్తకి భార్య పరిస్థితి తెలీదు, భార్యకి భర్త అర్జెన్సీ తెలీదు. అయ్యో నేను ఇప్పుడు వరకు నా కొడుకు పని కదా చేశాను, అర్థం చేసుకోడేంటి అనే బాధ తింది. నాకు పని చేసి పెడతానంది, నాకు అర్జెంట్, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే నేను బయటకు వెళ్ళాలి, ఆ పని కంప్లీట్ అయితే అని ఇతని బాధ. ఇద్దరు జెన్యూనిటీ, ఇక్కడ ఇద్దరు కరెక్టే. మనం థర్డ్ పర్సన్ కింద చూద్దాం దూరం నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెద్దవాళ్ళు అనుకుందాం మనం, అప్పుడు ఏం చెప్తాం, నాన్న కరెక్టే, నీది కరెక్టే, నీకు టైం అవుతుంది, కానీ తను కరెక్టే, తనకి ఈ వర్క్ వల్ల చేయలేకపోయింది, ఒక్క 10 నిమిషాలు లాగా చేసి పెడుతుంది. అప్పుడు అక్కడ గొడవ ఆగిందా? ఆ పెద్ద మనిషి బదులు మనమే థర్డ్ పర్సన్ కింద చూద్దాం. నిజంగా మనం వేరే పనిలో ఉన్నాం, ఆ విషయం అతనికి తెలియదు, అతనికి ఆ పని అర్జెంట్, ఆ విషయం మనకు అవగాహన ఉంటది కొంచెం, ఇతను బయటకు వెళ్ళిపోవాలి ఆ పని అయితే. సో అక్కడ ఎమోషన్ ని అర్థం చేసుకోండి. తిని కోపంగా అన్నప్పుడు అర్థం చేసుకోండి, సారీ అండి, ఈ పని వల్ల చేయలేపాను, ఒక 5 minutes చేసి పెట్టేస్తాను అని భార్య అందనుకోండి, అక్కడ గొడవ అవుతుందా? లేదు భర్త కోపంగా వచ్చి, అబ్బా నువ్వు నాకు టైం అయిపోతుంది, నువ్వు ఆ పని చేయకపోతే ఎలాగా, నువ్వు నీ పనుల్లో ఉండిపోతే ఎలాగా అని అన్నప్పుడు రియాక్ట్ అయిపోయింది అనుకోండి, అర్థం చేసుకోవట్లేదు నన్ను అనేసి. ఇది కామన్ గా అందరికి ఈ సిచ్యువేషన్స్ ఏర్పడితే ఎవరు ఇద్దరిద్దరి మధ్యలో. సో ఎప్పుడైనా సరే ఒక ఎమోషన్ రాగానే జస్ట్ పౌజ్, ఒక నిమిషం ఆగండి, కోపం వస్తుంది, జస్ట్ అబ్జర్వ్ ఇట్, ఒక నిమిషం ఆగండి, రియాక్ట్ అయిపోకండి, ఒక నిమిషం ఆగి, కోపం వస్తుంది, ఎస్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్, ఒకసారి బేరీ చేసుకోండి, అక్కడ ఏంటి పరిస్థితి, రియాలిటీ ఏంటి, అప్పుడు మీ కోపం తగ్గుతుంది, రెస్పాండ్ అవ్వడం మొదలు పెట్టండి. మనం కాన్షియస్ గా ఉంటే ఆ సిచ్యువేషన్ లో, అందుకే మెడిటేషన్ వల్ల మనకి కాన్షియస్ అవేర్నెస్ పెరుగుతాయి. అందుకే పత్రిజీ చెప్తారు, సాధన చేయండి, ఏది చేసినా చెప్పినా రోజు సాధన చేయండి, ఆ సాధన వల్ల మనకు కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఎప్పుడు ఒక ధ్యానికి నార్మల్ వ్యక్తికి చాలా తేడా ఉంటదండి, మీరు గమనిస్తే. మనం కొంచెం అవేర్ గా ఉండడం,
పరిస్థితిని అర్థం చేసుకునే విధానం అన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఒక థర్డ్ పర్సన్ లో చూడండి ఏ సిచ్యువేషన్ అయినా మీ ఎమోషన్ ని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. రియాక్ట్ అవ్వడం అని రెస్పాండ్ అవ్వడం మొదలు పెడతారు. అప్పుడు మీ అవుట్కమ్ ఎలా ఉంటుంది? పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది. అంటే పాజిటివ్ ఎక్స్పీరియన్స్. అక్కడ రిలేషన్షిప్ చెడదు, ఆ గొడవ ఎక్స్పాండ్ అవ్వదు, మనం ఇంకోసారి ఇలా అందాంలే అలా అందాంలే అని మళ్ళీ క్రియేషన్ ఉండదు. ఒక ప్యాటర్న్ ఫామ్ అవ్వదు అక్కడ. అక్కడతో ఆ సిచ్యువేషన్ క్లోజ్ అయిపోద్ది. అప్పుడు రిలేషన్షిప్స్ హ్యాపీగా ఉంటాయి. అవునా కాదా? ఒకసారి చిన్న పరిస్థితి అర్థం చేసుకున్నప్పుడు మనం ఒక సారీ చెప్పడం తప్పలేదు. మనం ఏం తక్కువైపోము ఎక్కువైపోము వాళ్ళకన్నా కదా. సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో కాన్షియస్నెస్ గా ఒక ఎమోషన్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో ఒక్కసారి వేరీ చేసుకొని యు రెస్పాండ్ టు దట్ సిచ్యువేషన్. అప్పుడు మనకి ఒక పాజిటివ్ అవుట్కమ్ ఆర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని ద్వారా మన రిలేషన్షిప్స్ బాగుంటాయి. డైలీ లైఫ్ లో భర్తే కాదండి, మన ఆఫీస్ లో బాస్ అవ్వచ్చు, మన అత్తగారు అవ్వచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు. ఒక్కొక్కసారి తెలియకుండా మన పిల్లలతో కూడా మనం ఘర్షణ చేసేస్తూ ఉంటాం. కానీ ఒక్క నిమిషం ఆగి వాళ్ళ స్థితి కూడా మనం అర్థం చేసుకుని ఒక నిమిషం ఆగి మనం రెస్పాండ్ అయ్యమనుకోండి, అక్కడ అసలు ఎలాంటి ప్రాబ్లం రాదనమాట. హ్యాపీగా వెళ్ళిపోతుంది లైఫ్. సో మనం మెడిటేటర్ గా అవేర్నెస్ ని కాన్షియస్నెస్ ని మనం అలవర్చుకుంటున్నాం. సో మన డైలీ లైఫ్ లో కూడా మన ఎమోషన్స్ మీద ఈ కాన్షియస్నెస్ గాని మనం అవలింప చేసుకోగలిగితే ఖచ్చితంగా మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. అవునంటారా? ఒప్పుకుంటారా ఫ్రెండ్స్? సో ఎమోషన్ ఎప్పుడు పెయిన్ కాదు, మనం దాన్ని పట్టుకుంటేనే పెయిన్ అవుతుంది. అది గుర్తించండి ఫస్ట్. సో భావాలు మన శత్రువులు కాదండి, ఎప్పుడు మనకి గురువులు నేర్పిస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా భావాల ద్వారా మనం చాలా నేర్చుకుంటుంటాం. కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది కోపం? ఒక్కసారి బేరీ చేసుకోండి, ఒక్క నిమిషం ఆగి. దెన్ యూ విల్ హ్యావ్ ద క్లారిటీ. తర్వాత ఎమోషన్స్ అనేవి ఇంకా డీపర్ లెవెల్లో చెప్పుకోవాలనుకుంటే ఇందాల నుంచి అనుకుంటున్నాం కోపం, బాధ, భయం అనేదని. కోపం ఎందుకు వస్తుందండి? ఇట్స్ బికాస్ ఆఫ్ బౌండరీ ఇష్యూ. ఒక బౌండరీని దాటి ఎవరైనా మనల్ని మాట అనవసరంగా అన్న చేసిన మనకు వస్తుంది కోపం. అవునా కాదా? బౌండరీ ఇష్యూ వస్తుంది అంటే అవతల వాడు బౌండరీ దాటుతున్నాడు అంటే ఇక్కడ మన వల్ల ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి బేరీ చేసుకోండి. ఎప్పుడు కూడా ఒక్క నిమిషం ఆ కోపం తెచ్చుకోకుండా ఆగండి, అబ్జర్వ్ చేయండి ఎందుకు కోపం వస్తుంది నాకు. అప్పుడు రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వకండి. అదే ఫియర్. ఫియర్ అంటే ఏంటంటే అది ఫ్యూచర్ లో ఏదో జరుగుతాదని ఒక ఎవిడెన్స్ లేకుండా మన మనసులో ఉండే భయమే ఫియర్. అవునా కదా? అది అన్కంట్రోలబుల్ ఫియర్ అయిపోయింది అనుకోండి, యాంగ్జైటీ పెరిగిపోద్ది మనిషికి. అవునా? మన బాడీ కంట్రోల్ చేయలేదంటే యాంగ్జైటీ కనిపిస్తుంది మనిషి. ఫియర్ అనేది ఒక ఎవిడెన్స్ లేని ఒక ఊహ, ఇమాజినేషన్. ఇది ఇలా జరుగుతుందేమో అనే భయం. అది అవసరం అంటారా మనకి? ఇది కూడా ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మీకు చాలా క్లారిటీగా స్టెప్ వైజ్ చెప్తాను. ఇంకొకటి 3 బాధ. బాధ ఎందుకు వస్తుంది? ఎమోషనల్ డిటాచ్మెంట్, ఒక ఏమంటారు అటాచ్మెంట్ ఇష్యూ వల్ల వస్తుంది. బాధ ఎందుకు కలుగుతుంది? ఎవరైనా మనల్ని అనవసరంగా మాట నేయడం, లేదా వాళ్ళు మనకి దూరం అవ్వడం, ఇలాంటివి జరిగినప్పుడు, అటాచ్మెంట్ ఇష్యూ జరిగినప్పుడు అయ్యో వాడంటే నాకు ఇంత ఇష్టమే, నన్ను ఇంత మాట అనేసాడు, బాధ. సో ఈ 3 ఎమోషన్స్ తీసుకుందాం. సో వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఎలా మన ఎమోషన్ ఫామ్ అవుతుంది, దాన్ని ఎలా డీటాక్స్ చేయాలనేది తెలుసుకుందాం అండి. ఫస్ట్ ఎమోషన్ అనేది ఎప్పుడు కూడా మన కాన్షియస్నెస్ కి ఒక డోర్ వేగా పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది అనేది చూడండి. మనం ఎలా కాన్షియస్ అవ్వాలనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఎమోషన్ డీటాక్స్, ఎమోషనల్ డీటాక్స్. ఫస్ట్ మనకి ఒక ఎమోషన్ ని హీల్ చేసుకోవాలి. అది లేయర్స్ లో ఉంటది మనలో. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఎమోషన్ ని మనం అర్థం చేసుకోవాలి. అండర్స్టాండ్ ద ఎమోషన్.
అసలు ఎమోషన్ స్టోరేజ్ ఎక్కడ స్టోరేజ్ ఉంది ఎమోషన్? ఎందుకు ఈ పరిస్థితి వచ్చినప్పుడల్లా నాకు అది ట్రిగర్ అవుతుంది? కోపమో, బాధో, ఒక భయమో ఎందుకు ట్రిగర్ అవుతుంది? ఈ ఫస్ట్ ఆ ఎమోషనల్ స్టోరేజ్ ఎక్కడుందో ఒక్కసారి పాస్ట్ లోకి వెళ్ళి ఒక్కసారి టాలీ చేసుకోండి. తర్వాత మనం ఏదైతే పాస్ట్ లో పెయిన్ ఉందో, పాస్ట్ నుంచి మనకు వస్తుందో పెయిన్, ఆ ఎమోషన్ వల్ల దాన్ని లెట్ గో చేయడం అలవాటు చేసుకోండి. లెట్ గో, ఓకే, మనలోంచి తీసేయడం అలవాటు చేసుకోండి. తర్వాత ఎమోషనల్ ప్యాటర్న్ అనేది ఎందుకు మనలో ఫామ్ అయింది, ఎందుకు పలానా వ్యక్తి వచ్చినప్పుడల్లా ఈ సిచ్యువేషన్ మన దగ్గర రిపీట్ అవుతుంది. ఇందాక మీకు భర్త భార్య గురించి చెప్పాను, ఎలా మనం రిపీట్ చేసుకుంటున్నాము. మన సబ్ కాన్షియస్ లో బిలీఫ్ ని పెట్టేసుకొని కొన్ని రోజుల తర్వాత వాడికి నేనంటే ఇష్టం ఉండదు. ఇది మెయిన్ ఒక 2 కపుల్స్ కి తగులవడానికి మెయిన్ కారణం ఇదేనండి. మనం ఆ సిచ్యువేషన్ 2-3 సార్లు అయ్యేసరికి ఒక ఏంటి మీనింగ్ తెచ్చేసుకుంటాం, దాని నుంచి సబ్ కాన్షియస్ గా ఒక బిలీఫ్ ఫామ్ చేసుకుంటాం. ఆ మనిషి వచ్చినప్పుడల్లా, ఎపీర్ అయినప్పుడల్లా, ఇద్దరు కాన్వర్స్ అయినప్పుడల్లా అదే రిపీట్ అవుతూ ఉంటుంది. మన సబ్ కాన్షియస్ లో ఏది ఉంటుంది అదే కదా మనం మన రియాలిటీలో రిపల్ చేస్తున్నాం. సో ఆ ప్యాటర్న్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా రిలీజ్ చేయాలని ఒక్కసారి ఆలోచించాను. అప్పుడు మనలోని మన ఎమోషన్స్ అనేవి మన ఎనర్జీ బాడీతో అలైన్ అవుతాయి. అది ఎలాగో ఇంకా క్లియర్ గా మీకు వివరిస్తాను. అసలు ఎమోషనల్ డీటాక్స్ అన్నాం, దాన్ని అర్థం చేసుకోవడం అన్నాను కదా. సో అసలు ఎమోషన్ డీటాక్స్ చేయాలంటే ఎమోషన్ ఎలా వస్తుందో అర్థం చేసుకోవాలి. అది ఎలా? సో ఎమోషన్ అనేది అసలు ఎలా స్టార్ట్ అవుతుందండి? ఒక ఈవెంట్, ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది మనకి. ఈ రోజు ఇంట్లోని మన అత్తగారు ఉన్నారు, అత్తగారితో ఒక సిచ్యువేషన్ వచ్చింది. కొన్ని ఇది కూడా అవుతుంది, ఒక ఆమె ఉంది. సో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఫస్ట్, దాని నుంచి ఒక మీనింగ్ తెచ్చుకుంటాం. ఆ మీనింగ్ నుంచి ఒక ఎమోషనల్ అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఆమె ఉన్నారు, ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆంధ్ర ఆమె పంజాబీ బెంగాలీ అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరికి ఇంట్లో ఒప్పుకోలేదు, కానీ ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, హ్యాపీగా లైఫ్ అవుతుంది. కొన్నాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేసాయి, వీళ్ళని ఇంటికి పిలవడం చేయడం చేస్తున్నారు. అంటే ఫస్ట్ టైం వీళ్ళ అత్తగారి ఇంటికి తిని వెళ్ళింది ఒక ఫంక్షన్ అటెండ్ అవడానికి. ఇంట్లో ఈమెకి వాళ్ళ అత్తగారు వెళ్ళగానే, వాళ్ళందరూ బెంగాలీస్ ఎక్కువగా కాటన్ శారీస్ కట్టుకుంటారు, ఒక కాటన్ శారీ తీసి ఇచ్చింది ఈమెకి. ఇస్తే ఆమెకి శారీ హ్యాండిల్ చేయడం అంతగా రాదు. ఏదో ఫంక్షన్ కి శారీ కట్టుకొని ఆ 2-3 గంటలు వేసుకొని వచ్చేయడమే గానీ అందులో కాటన్ శారీ అసలు అలవాట్లేదు. కాటన్ శారీ అలవాటు లేకపోతే హ్యాండిల్ చేయలేం మనం ఆ స్టిఫ్నెస్. అది కొత్త శారీని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అయితే అత్తగారు ఇచ్చారు కదా, పాపం కట్టుకుంది. ఇబ్బంది అయినా ఇంకా ప్రేమతో ఇచ్చారని ఆ రోజంతా చీరతో ఉండాల్సి వచ్చింది. వాళ్ళని చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట వాళ్ళది. అయితే ఆ చీర వల్ల తనకి డిస్కంఫర్ట్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం నుంచి చిరాగ్గా, స్టిఫ్నెస్ తట్టుకోలేక అలవాట్లేదు. అక్కడ పాపం తను ఏమనుకుంది, ఈ చీర డిస్కంఫర్ట్ ఇచ్చింది అక్కడ. పాప వాళ్ళ అత్తగారు తిని కట్టుకుంటుందని ఇచ్చింది, తిని గురించి తెలియదు కదా అసలు ఏమి బ్యాక్గ్రౌండ్ కానీ తిన అలవాట్లు కానీ. అత్తగారి గురించి బ్యాడ్ గా అనుకోవడం మొదలు పెట్టింది. నన్ను ఇబ్బంది పెట్టడానికి చీర ఇచ్చినట్టుంది మా అత్త. మీనింగ్ చూడండి ఎలా తెచ్చిందో తను. ఒక ఎక్స్పీరియన్స్ నుంచి మీనింగ్ ఎలా తెచ్చుకుంది. మా అత్తగా దాన్ని ఇబ్బంది పెట్టడానికే చీర ఇచ్చి నన్ను కట్టుకోమంది. ఈరోజు అంతా నేను హెక్టిక్ గా ఫీల్ అయ్యాను, అసలు నేను ఎంత ఇబ్బంది పడ్డానో. మా అత్తగారి వల్లే వీళ్ళకి నేను అంటే నచ్చనేమో అని ఒక మీనింగ్ తెచ్చేసుకున్నాను. వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉన్నారు, వీళ్ళకి నేను నచ్చను అనే ఎమోషనల్ అండర్స్టాండింగ్ వచ్చేసింది లాస్ట్ కి. ఒక ఎక్స్పీరియన్స్ నుంచి ఒక అర్థం తెచ్చేసుకుంది, అర్థం నుంచి ఒక ఎమోషన్ అండర్స్టాండింగ్ వచ్చింది. అక్కడ ఇంకా ఆమె మాట్లాడుతున్నా, ఎవరు మాట్లాడుతున్నా వీళ్ళకి నేను నచ్చను, నేను వేరు కదా, నేను ఆంధ్ర కదా, వీళ్ళని కలుపుకోరు, నన్ను ఏదో కొంచెం తక్కువగా డిగ్రేడ్ గా చూస్తున్నారు. చూడండి ఎన్ని మీనింగ్స్ వచ్చాయో. ఒక కాటన్ శారీ ఇచ్చినందుకు తిన్న డిస్కంఫర్ట్ గా ఫీల్ అయినందుకు. ఇది కామన్ గా మన లైఫ్, అందరి లైఫ్స్ లో జరుగుతూ ఉంటుంది, సేమ్ ఎగ్జాంపుల్ కాకపోయినా. సో ఎప్పుడు ఎమోషన్స్ మనం బయటకి ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు ఏమవుతాయంటే అవి ఒక ప్యాటర్న్స్ కింద ఫామ్ అయిపోతాయండి. తను ఏం చేసింది, ఆ ఉన్న 3 రోజులు కూడా కంఫర్ట్ గా ఉండలేకపోయింది. కేవలం కాటన్ శారీ హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల
ఇంట్లో అందరి మీద ఒక నాన్ పాజిటివ్ ఇంప్రెషన్ పెట్టేసుకుంది, ఎవరు తిన్న ఎల్లో చేయరు అని. సో అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి తను వెళ్ళిపోయింది ఆ టైంలో. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు వాళ్ళు దేనికి పిలిచినా వాళ్ళ హస్బెండ్ కి నేను ఇప్పుడు రాలేనే, నాకు ఈ పని ఉంది ఆ పని ఉందని చెప్పడం మొదలు పెట్టింది. సో అక్కడ రిలేషన్ ఏమైంది, జస్ట్ ఒక ఎమోషన్ వల్ల రిలేషన్ మొత్తం కొలాప్స్ అయిందా లేదా? తను అవాయిడ్ చేస్తూ ఉంది ప్రతిసారి. ఆ ప్యాటర్న్ ఫామ్ అయిపోయింది. ఎప్పుడు వాళ్ళు పిలిచినా అమ్మో నన్ను వాళ్ళు ఖాతరు చేయరేమో, నన్ను ఇబ్బంది పెడతారేమో అనే ఫీలింగ్ లోకి వెళ్ళి ప్యాటర్న్ ఫామ్ చేసుకొని ఆ సబ్ కాన్షియస్ గా ఒక డెసిషన్ కి వచ్చేసింది, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు, వాళ్ళు నేను కలలేను అని. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది, దీన్ని ఇక్కడ చిన్న యాంగ్జైటీ ఫీల్ అవుతుంది, ఫియర్ ఫీల్ అవుతుంది అక్కడికి వెళ్ళడానికి, నన్ను ఇన్సిగ్నిఫికెంట్ గా చూస్తారేమో అనే డౌట్. ఇవన్నీ కూడా ఈ ఎమోషన్స్ అన్ని ఆ అమ్మాయికి వాళ్ళ అత్తగారి ఇంటి మీద ఉండిపోయి. సో ఎప్పుడు కూడా ఒక ఎమోషనల్ డీటాక్స్ చేయాలి అంటే, ఇప్పుడు చూసారా ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎమోషనల్ అండర్స్టాండింగ్ అనేది, అది మనం తెలుసుకోవాలి. అసలు ఎమోషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది, అప్పుడు దాన్ని మనం రీఫ్రేమ్ చేయడం మొదలు పెట్టచ్చు. అదే తను కొన్ని రోజుల తర్వాత తెలుసుకుంటది. వాళ్ళ అత్తగారు 15 days వచ్చి ఉంటారు అనమాట వాళ్ళ ఇంట్లో. తిన ఆఫీస్ కి వెళ్తూ ఉంటది రోజు. అయితే జీన్స్, టీ షర్ట్, రాకపోతే టాప్స్, రాకపోతే పంజాబీ డ్రెస్ వేసుకుని వెళ్తుంది. తను చీర వేసుకోవడం చూడదు. నెక్స్ట్ టైం తను అలా అవాయిడ్ చేస్తూ వెళ్ళిన కొన్ని రోజులు తిని వచ్చి ఇలా చూసింది కదా, మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు అలా అత్త అసలు చీర కట్టుకోమని కూడా తను అడగదు. అంటే తను అర్థం చేసుకుంటది. ఒకసారి పెళ్లికి కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు నీ కంఫర్ట్ ఉన్న డ్రెస్ వేసుకో అని చెప్తుంది అలా అత్త. అప్పుడు తిను ఎక్కడో అమ్మ ఎన్నాళ్ళు ఇది మిస్ అయ్యాను నేను. అప్పుడు ఎమోషనల్ అండర్స్టాండింగ్ తెచ్చుకుంటుందా, ఆ చీర వల్ల మా అత్తని ఫ్యామిలీని కూడా నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. చిన్న చిరాకు ఎమోషన్ చూడండి అక్కడ అర్థం చేసుకున్నా, ఎన్ని రోజులు వాళ్ళని మిస్ అయింది అనవసరమైన ఎమోషన్స్ పెట్టుకొని. సో పాస్ట్ లైఫ్ లోని ఎమోషన్ ఎప్పుడు కూడా మన పాస్ట్ లైఫ్ కి చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన ఎమోషన్ ఎందుకు పాస్ట్ లైఫ్స్ అలా అయ్యాయంటే, మన ఎమోషన్ ఎక్కడ స్టార్ట్ అయిందో అర్థం చేసుకోవాలి. దాన్ని రీఫ్రేమ్ చేయడం స్టార్ట్ చేస్తే మనం నార్మల్ గా ఉండొచ్చు, ఎమోషన్ ని మన నుంచి తీసేయచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఎమోషన్ ని అర్థం చేసుకోవాలి, ఎందుకు అది వస్తుంది, అసలు ఎక్కడి నుంచి మనం పట్టుకొచ్చాం ఆ ఎమోషన్ ని అనేది అర్థం చేసుకుంటే అది ఎవాపరేట్ అయిపోతుంది. అదే దాన్ని హోల్డ్ చేస్తే అదే మనకి పెయిన్ అండ్ సఫరింగ్ గా మారుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీకు ఎమోషన్ వచ్చినప్పుడల్లా దయచేసి, మీకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి ఆల్రెడీ, కొందరి మీద ఎమోషన్స్ అలా ఫిక్స్డ్ గా ప్యాటర్న్స్ కింద ఫామ్ అయి ఉంటే మన సబ్ కాన్షియస్ లో, వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలో అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి అవి వచ్చాయి, దాన్ని ఏ విధంగా నేను రీఫ్రేమ్ చేసుకోవాలి. మన పర్సెప్షనే మన రియాలిటీలోకి వస్తుందండి. మన లోపల భావాలు, పర్సెప్షన్ అంటే మన లోపల ఒక అండర్స్టాండింగ్ ఉండిపోతుంది వాళ్ళ మీద. కొన్ని సిచ్యువేషన్స్, ఒక 2-3 సిచ్యువేషన్స్ స్టార్టింగ్ లో జరగడం వల్ల అదే రిపీట్ అవుతూ ఉంటది, వాళ్ళ ఆ ఉద్దేశం లేకపోయినా, బికాస్ వి రీప్ దట్ ప్రతిసారి కూడా. సో నెక్స్ట్ ఎమోషనల్ అండర్స్టాండింగ్ నేర్చుకున్నాం. ఓకే, ఎమోషన్ అసలు ఎక్కడి నుంచి ప్యాటర్న్ వచ్చిందని ఎలా మ్యాప్ చేసుకుంటాం, మనకు మనం ఎలా తెలుసుకుంటాం అనేది, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒక కాన్ఫ్లిక్ట్ మనలోని ఒక భయం గాని, ఒక కోపం గాని ఏది రిపీట్ అవుతుందో, ఒక మనిషిని చూడగానే ట్రిగ్గర్ అవ్వడం, ఒక సిచ్యువేషన్ రాగానే కొన్ని ఎమోషన్స్ ట్రిగ్గర్ అవ్వడం జరుగుతూ ఉంటది మన డైలీ లైఫ్ లో. అవి ఎందుకు అవుతున్నాయి, ఆ ఎమోషన్ ఫస్ట్ ఎప్పుడు మనం ఫీల్ అయ్యాము అనేది ఫస్ట్ మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఫస్ట్ వీళ్ళు మీట్ అయినప్పుడు, వీళ్ళతో ఉన్నప్పుడు ఎక్కడ ట్రిగర్ అయింది మనకి, ఫస్ట్ ఆ ఎమోషన్ ఎక్కడ ఫీల్ అయ్యాం వాళ్ళతో పాటు మనం, అక్కడ మనకు వచ్చిన ఆటోమేటిక్ రెస్పాన్స్ ఏంటి, అదే రిపీట్ అవుతూ ఉంటది ఆ మనిషి వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతిసారి. సో ఎప్పుడైతే మనకు అది అర్థమవుతుందో, ఎందుకు వచ్చిందో మనం అర్థం చేసుకోగలుగుతామో, దాన్ని మార్చుకోగలమా లేదా, రీఫ్రేమ్ చేసుకోగలమా లేదా, అక్కడ నిజాన్ని, ట్రూత్ ని అర్థం చేసుకుని రీఫ్రేమ్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ ఎమోషన్ ని మన ఎనర్జీ బాడీతో కూడితే మనకి ఆ పాస్ట్ లైఫ్ ని వదిలేసి లెట్టగో చేసేస్తాం. పాస్ట్ లో ఉన్నది ఇప్పుడు వరకు జరిగింది, కొత్త జీవితాన్ని, మనకు నచ్చిన జీవితాన్ని జీవించడం మొదలు పెడతాం. పాజిటివ్ రిలేషన్షిప్స్ ని డెవలప్ చేసుకొని హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం. మీకు వచ్చే ప్రతి ఎమోషన్స్ ని ఈ విధంగా మీరు వేరీ చేసుకోండి.
ఎప్పుడు కూడా మైండ్ అనేది ప్యాటర్న్స్ ని రిపీట్ చేయదండి. అదొక ఇంటర్ప్రిటేషన్ వచ్చేస్తుంది కదా మనకి. వీళ్ళు ఇది ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా నాకు ఇలాగే జరుగుతుంది. ఆ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే మనం తెచ్చుకుంటామో అదే మనకి రిపీట్ అవుతూ ఉంటది అనమాట. సబ్ కాన్షియస్ లో బిలీఫ్ కింద చేరిపోతుంది. సో బీ అవేర్. చూడండి ఎంత ప్రాసెస్ జరుగుతుందో ఒక ఎమోషన్ వచ్చినప్పుడు మనకి. ఒకసారి దీన్ని అర్థం చేసుకుంటే, ఒక్కసారి దాని మీద అవేర్నెస్ మనం తెచ్చుకుంటే ప్రతి ఎమోషన్ మీద మన జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత మనం ఒక ఎమోషనల్ లూప్ లో ఉంటామండి. ఒక ఎమోషనల్ లూప్ లోనే తిరుగుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికో ఫోన్ కాల్ చేశారు, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలే. మళ్ళీ కొంతసేపు ఆగి చేశారు, లిఫ్ట్ చేయలే. మళ్ళీ చేశారు, లిఫ్ట్ చేయలే. మెసేజ్ చేశారు, మీకు ఏదో అవసరం ఉంది, తన మీ క్లోజ్ ఫ్రెండ్ మెసేజ్ చేశారు, రెస్పాన్సిబుల్. అయితే అక్కడ ఒక ఇంటర్ప్రిటేషన్ తెచ్చుకోండి. ఏంటి నేను ఎన్నిసార్లు కాల్ చేసిన ఫోన్ ఎత్తలేదు, మెసేజ్ కి రెస్పాన్స్ లేదు, వాట్సాప్ కూడా చూస్తుంది అయినా రెస్పాన్స్ ఇవ్వటం లేదు అని ఒక ఇంటర్ప్రిటేషన్ తెచ్చుకుంటా. అంటే నన్ను తినే అవాయిడ్ చేస్తుంది, నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నన్ను ఇన్సిగ్నిఫికెంట్ గా చూస్తుంది అనే ఒక ఇంటర్ప్రిటేషన్ కి వస్తాం మనం. వచ్చిన తర్వాత అక్కడ ఒక ఎమోషన్ ఏంటి? ఇన్సిగ్నిఫికెన్స్. నన్ను కరెక్ట్ గా పట్టించుకోండి, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనే ఎమోషన్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. అక్కడ నుంచి మనం ఇంకోసారి తను ఫోన్ చేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాం? ఏంటి నేనంటే నీకు అంత ఖాతర లేపిందా, నేను అన్నిసార్లు ఫోన్ చేశాను, మెసేజ్ చేశాను, రెస్పాండ్ అవ్వలేదు అని. ఇక్కడ కూడా చూడండి, థర్డ్ పర్సన్ కింద ఆలోచించండి. మీరు ఫోన్ చేశారు, తను ఎప్పుడు మీ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు. ఆ రోజు మీరు 3-4 సార్లు చేసినా రిసీవ్ చేసుకోలేదు, తను మీ మెసేజ్ కి రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే తను వాట్సాప్ ఓపెన్ చేసినా సరే. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే అర్థమవుతుంది ఏంటంటే దీనికి, తను మెడికల్ అర్జెన్సీకి ఎవరో ఉంటే మెడికల్ అర్జెన్సీలో ఉంది, ఎవరికో అటెండింగ్ గా తనే ఉంది, తను దేనికి రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లో లేదు ఆ రోజంతా. సో ఒక మెడికల్ అర్జెన్సీలో మనం ఒక్కలమే ఉన్నాం, అవతల వాళ్ళు చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పుడు, మనం ఫోన్ అటెంప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కామన్ గా ఒక పరిస్థితిలో అటెండ్ చేయలేకపోతాం. కానీ మనం ఏం అర్థం తెచ్చుకుంటాం అక్కడ? నేనంటే ఇంపార్టెన్స్ కాదు, నేను ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయాను, దీనికి నేను అవసరం లేదు, ఇంకా నాతో అవసరం అయిపోయినట్టుంది. ఇలాంటి మాటలన్నీ బేరీ చేసుకొని మనం ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం. లేదు, మనం నిజంగా ఎమోషన్ వస్తుంది మనకి, ఏంటి ఇలా ఫోన్ ఎత్తట్లేదు అనే ఎమోషన్ రాగానే ఒక్క నిమిషం ఆలోచించండి. నీతో అంత క్లోజ్ గా ఉంది, తనకి రెస్పాన్సిబుల్ పర్సన్, నీ ఫోన్ ఎత్తట్లేదు అంటే ఏదో పరిస్థితిలో ఉండుంటది, మళ్ళీ చేస్తుందిలే అని ఎందుకు ఆలోచించాం మనం? చూడండి, ఎమోషన్ ఎప్పుడైతే ఒక నిమిషం ఆగి ఆలోచిస్తామో మన వే ఆఫ్ థింకింగ్ పాజిటివ్ అవుతుంది, దాన్ని అర్థం చేసుకుంటే. అందుకే ఎప్పుడు కూడా ఈవెంట్ ఎప్పుడు మారదండి. మనం దాని నుంచి తీసుకొచ్చే ఇంటర్ప్రిటేషన్, ఈ ఎమోషన్ మనం ఫిక్స్ చేసుకుంటాం కదా, అది ఎప్పుడు ఆ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు మారుతుందంటే మనం దాన్ని కాన్షియస్ గా గమనించినప్పుడు, ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని మనం కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతాం, రెస్పాండ్ అవుతాం. అప్పుడు ఇలా ఫోన్ చేయగానే ఏమే నేను నీకు పనికిరానా, నీకు నా అవసరం తీరిపోయిందని మాట్లాడు, రియాక్ట్ అవ్వం. దట్ ఈస్ రియాక్షన్. లేదే ఏంటి అంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నావు, నిన్నంతా ఫోన్ ఎత్తలేదు, ఏం జరిగింది అని అడిగితే అవతల వ్యక్తి ఎంత బాగా ఆ రిలేషన్షిప్, నన్ను ఇంత అర్థం చేసుకుంది నా ఫ్రెండ్, నిజంగా నా ఫ్రెండ్ అని అనుకుంటుంది, అవునా కాదు? చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక ఎమోషన్ మనం అర్థం చేసుకుంటే ఎంత వేరియేషన్ ఉంది, ఒక రిలేషన్షిప్ ఎంత బాగా నిలబడుతుంది, మనం ఎంత ప్రశాంతంగా ఉంటున్నాం ఓవర్ థింక్ చేయకుండా. మామూలుగా అయితే అలా చేయిస్తే అలాంటి సిచ్యువేషన్ ఇరిటేషన్ వస్తుంది కొందరికి. దీనికి నేను ఇంకొకరికి ఫోన్ చేసి చూడు, నాకు ఫోన్ ఎత్తటం లేదు, నా మెసేజ్ కి రెస్పాండ్ అవ్వట్లేదు అని మాట్లాడేస్తుంది. అవసరం అదంతా? నిజంగా మీ ఫ్రెండే కాబట్టి షీ విల్ కాల్ యూ బ్యాక్, ఖచ్చితంగా రేపు రెస్పాండ్ అవుతుంది. సో ఎప్పుడు ఎమోషనల్ రూట్ కాజ్, ఎమోషన్ అసలు రూట్ కాజ్, ఈ ఎమోషన్ రావడానికి ఏంటి రూట్ కాజ్ అనేది కూడా మనం వేరీ చేసుకోవాలి. అది ఏంటంటే ఇంకొక లేయర్ డీపర్ గా వెళ్తే కనుక
అసలు ఫస్ట్ టైం మనకి ఎందుకు ఈ ఫీలింగ్ కలిగింది, ఇందాక కూడా చెప్పాను. ఫస్ట్ టైం ఈ పర్సన్ తోని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు ఫీలింగ్ కలిగింది, అక్కడ రీజన్ ఏంటి, ఒక్కసారి థింక్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఆ మూమెంట్ లో మీరు మీ గురించి, అక్కడ ఆ పరిస్థితి గురించి ఏం డిసైడ్ అయ్యారు, ఫస్ట్ టైం మీ ఎమోషన్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అక్కడ బిలీఫ్ మీరు ఏం ఫామ్ చేసుకున్నారు, ఈ మూడు మీరు కానీ గుర్తు తెచ్చుకుంటే అక్కడ ఎమోషన్ మీరు ఎలా ఫామ్ చేశారు, ఆ ప్యాటర్న్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఆ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఫామ్ అయింది, ఎందుకు మీకు ఆ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతున్నాయి అనేది మీకు అర్థమైపోతుంది. ఎప్పుడు డెసిషన్స్ అనేవి మన ఎమోషన్ మూమెంట్స్ ని రిపీట్ చేస్తూ ఉంటారు. డెసిషన్ ఇక్కడ తీసేసుకుంటారు, వీళ్ళు ఇంతే, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నా పరిస్థితి ఇంతే, ఇలాగే ఉంటుందని అవే రిపీట్ అవుతూ ఉంటాయండి. ఎప్పుడైతే బిలీఫ్ ని మీరు పక్కన పెట్టేస్తారో అవి నో మోర్ ఇట్ విల్ సర్వ్, మళ్ళీ అది రిపీట్ అవ్వదు. సో ఎమోషన్ అర్థం చేసుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఫామ్ చేసుకున్నాం, దాని బిలీఫ్ సిస్టమ్ లో ఎలా మనం పెట్టుకున్నాం అనేది ఒక్కసారి మనం అవేర్ అయితే దాన్ని తీసేయడం నిమిషం పని, అవునా కాదు? సో సో ఎమోషనల్ లూప్ డీటాక్స్ ఎలా చేయాలి, అసలు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా రీఫ్రేమ్ చేసుకోవాలి, ఎమోషనల్ లూప్ లో ఉండిపోతే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎమోషనల్ రూట్ కాజ్ ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు అర్థమైంది ఇప్పటి వరకు. సో ఒక ఏ ఎమోషన్ వచ్చినా ఇలా అప్లై చేసుకోండి, ఖచ్చితంగా మీకు ఆ నిమిషానికి ఇలా బేరీ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ నిమిషం టాలీ అయిపోతుంది. ఆ 1 or 2 ఆ 1 minute లోనే మీకు అర్థమైపోతుంది పరిస్థితి. మీ లైఫ్ లో కూడా రిపీటెడ్ గా సిచ్యువేషన్స్ వస్తున్నాయంటే మీరు ఏ బిలీఫ్ సిస్టమ్ ని మీ సబ్ కాన్షియస్ లో పెట్టుకున్నారో కూడా ఒక్కసారి యూ వన్స్ థింక్ ఆఫ్ ఇట్, ఒక్కసారి బేరీ చేసుకోండి, మీకు మీరు మీ లైఫ్ అద్భుతంగా తయారవుతుంది. చాలా మందికి ఫియర్స్ ఎక్కువగా ఉంటాయండి. నిజంగా మన ధ్యానంలోకి వచ్చాక ఫియర్స్, యాంగ్జైటీ అనేవి చాలా ఉంటాయి. కానీ ఎక్కడ తెలుసా మళ్ళీ ట్రిగర్ అవుతాయి. ధ్యానం చేస్తున్నాను నేను ఇన్ని సంవత్సరాల నుంచి, రోజు మంచి బుక్స్ చదువుతున్నాను, సత్యం సాంగత్యం చేస్తున్నాను, కానీ ఎందుకు అబ్బా ఈ సిచ్యువేషన్స్ ఇలా వస్తున్నాయి, నేను ఎందుకు కోప్పడిపోతున్నాను, ఎందుకు ఇలా బాధపడిపోతున్నాను, ఎందుకు ఫియర్ వస్తున్నాను, ఇవన్నీ సహజం మనం మానవ మాత్రలో. కానీ వాటిని అవేర్ గా మనం హ్యాండిల్ చేసే విధానంలోనే అంత ఉంటుందండి. నిజంగా ఒక ఎమోషన్ ని కరెక్ట్ గా మనం హ్యాండిల్ చేయగలిగితే మన ఎమోషనల్ బ్లాక్స్ అనేవి ఎక్కడ మన బాడీలో ఉండవు, మన లిబరేషన్ కి చాలా దగ్గర అవుతుంది, మన లైఫ్ ని కూడా చాలా హ్యాపీగా లీడ్ చేసుకోగలుగుతాం. తర్వాత నెక్స్ట్ ఎమోషన్ ఫియర్ కదండి, ఇప్పుడు చెప్పాను. ఫియర్ అండ్ యాంగ్జైటీ అనేవి ఎందుకు అస్తమాటికి వస్తూ ఉంటాయి మనకి, ఎందుకంటే ఫియర్ అనేది ఇందాక చెప్పాను, ఫ్యూచర్ బేస్డ్ ఇమాజినేషన్, ఎవిడెన్స్ లేని ఇమాజినేషన్. అది ఇలా జరిగిపోతుందేమో, ఇలా చేసిస్తారేమో, ఇలా అయితే నేను ఇలా నష్టపోతానేమో, నా పిల్లడు ఇలా అవుతాడేమో, ఎందుకంటే ఆ ఎవిడెన్స్ లేని ఇమాజినేషన్స్. యాంగ్జైటీ ఎప్పుడైతే కంట్రోల్డ్ గా ఫియర్ ఉండదో, ఓవర్ కంట్రోల్ అయిపోతుందో, ఓవర్ థింకింగ్ అవుతుందో, ఆబ్వియస్ గా యాంగ్జైటీ మన మాటల్లోనే వచ్చేస్తుంది. యాంగ్జైటీ ఏదో జరిగిపోతుంది అనే భయంతో. సో ఎప్పుడు కూడా ఈ వీటిని 3 questions తో మీకు ఫియర్ వచ్చిన, యాంగ్జైటీ వచ్చిన 3 questions వేసుకోండి. అవేంటి తెలుసా, అసలు ఎగ్జాక్ట్ గా దేని గురించి నేను భయపడుతున్నాను, ఏం జరుగుతుందని భయపడుతున్నాను అని క్వశ్చన్ వేసుకోండి. మీకు ఫియర్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, ఓకే నాకు ఫియర్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, అసలు ఎందుకు ఇది వస్తుంది, క్వశ్చన్ యూజర్స్ ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందని నేను భయపడుతున్నాను, యూ విల్ గెట్ ఎ క్లియర్ ఆన్సర్ కదా. దేనికి భయపడుతున్నారో మీకు తెలుసు, మీరు ఒకసారి దాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక అసలు ఇది 1 నుండి 100% లో ఎంత వరకు నిజంగా అయ్యే ఛాన్స్ ఉంది, నేను భయపడే విషయం ఒక 20% అయ్యే ఛాన్స్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో నిజంగా ఇదే ఇలాగే జరిగితే నేను భయపడింది, నేనేం చేయగలను ఓవర్కమ్ చేయడానికి, అర్థమైంది కదా. నిజంగా నేను భయపడుతుందే ఫ్యూచర్ లో జరిగిందే అనుకుందాం, జరిగిపోతే
అక్కడ నేను ఎలా హ్యాండిల్ చేయగలను బెటర్ గా అవ్వడానికి, నేను అక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి అనేది ఒక్కసారి ఆలోచించాను. నిజంగా జరిగితే నేను ఇలా చేస్తాను అనే ఒక టాలీ వస్తుంది కదా. లేదా నిజంగా ఇలా జరిగితే ఐఎమ్ హెల్ప్లెస్, ఇన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో నేను ఉండిపోతాను అనే ఒక ఇది వచ్చింది అనుకోండి. హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో లేకపోతే వాళ్ళ వల్ల నువ్వు ఇలా ఇబ్బంది పడితే హెల్ప్లెస్ అయ్యావు. లైఫ్ లో ఇది తప్ప ఇంకేం లేదా నీకు? యూ హ్యావ్ సో మెనీ వేస్. ఇది ఒక్కటే లైఫ్ కాదు మీకు. సో దీనికోసం వర్రీ అవుతూ నీ ప్రెసెంట్ లో నువ్వు చేసే పనిని, నీ నీ ఫియర్ వల్ల నీ మాటలు వేరేగా వస్తాయి, నీ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఆ ఫియర్ ఎక్కువైపోతే దాన్ని అట్రాక్ట్ చేసేస్తాం మనం రియాలిటీలోకి, దానికి ఎక్కువ ఎనర్జీ ఇచ్చి. మనుషులతో ఆ ఫియర్ ఉంటుండగా పక్క మనిషితో సరిగ్గా మనం మాట్లాడలేం. ఎన్ని మైనస్లు ఉన్నాయి చూడండి. అదే ఒక్క నిమిషం మన ఎమోషన్ ని చూసి, అసలు ఎమోషన్ ఏమొస్తుంది నాలో, ఎందుకు ఫియర్ వస్తుంది నాలో, ఎందుకు యాంగ్జైటీ వస్తుంది, ఇది నిజంగా జరుగుతుందా లేదా అని బేరీ చేసుకొని, నిజంగా జరిగితే నేను ఏం చేయగలను అని అనుకోండి. ఆ నిమిషం ఇలా ఇలా తక్కువ ఏదో మాయమైనట్టు మాయమైపోద్ది మీ ఫియర్. నిజంగా ఇది అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్, మాస్టర్స్. ఖచ్చితంగా ఇది మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే మన డైలీ లైఫ్ లో మనకి చాలా ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి. మా ఇంట్లోనే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ ఉన్నారు. మా హస్బెండ్ కి ఎక్కువగా మగవాళ్ళకి ఏంటంటే వస్తువులు, వాళ్ళు బయటకు వెళ్తారు కదా, గబుక్కుని ఎతుక్కోలేరు లోపల పెడితే. చాలా మందికి బయట ఉండాలి, వస్తువులు కనిపించాలి. అది ఒక చిన్న పేపర్ అవనివ్వండి, పెద్ద వస్తువు అవనివ్వండి, బయట కనిపించాలి. ఎందుకంటే టక్కున వాళ్ళకి మైండ్ లో అది అవసరం రాగానే వాళ్ళకి అది కనిపిస్తే వాళ్ళు తీసుకొని వాడుకునేటట్టు ఉండాలి. సో వాళ్ళు అన్ని బయట పేర్చుకోవడం అలవాటు అనుకోండి ఆ పర్సన్ కి. నాకేమో అన్ని ఏది బయట విజిబుల్ గా ఉండకూడదు, నీట్ గా కబోర్డ్స్ లోని డస్క్ లోని ఉండాలి. ఏది అంత క్లీన్ గా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. నా యొక్క మనస్తత్వం బట్టి అది నాకు ఇష్టం. తన మనస్తత్వం బట్టి, తన అవసరాలు బట్టి తనకు అది ఇష్టం. సో ఏ 2 పర్సన్స్ ఒకటి కాదు కదా. నో, ఎవ్రీవన్ ఇస్ యూనిక్. మన మన పిల్లలకి మనకే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, మన పేరెంట్స్ కి మనకే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో రోజు అలా బయట తీసి పెడుతుంటే, ఏదైనా వస్తువు తీసుకొచ్చి రోజుకో వస్తువు అది బయటే ఉంచితే దాన్ని చూసినప్పుడల్లా వా ట్రిగర్ అయిపోతుంటది అనమాట మనకి. ఈ మనిషికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవుతుంది. దాన్ని నీట్ గా ఉంచుదాం అంటే అక్కడ ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతాడు. రోజు ఇదే పని. లోపల పెడదావా అంటే దానికి గొడవ పడతాడు. దాన్ని అక్కడ ఉంచలేను, లోపల పెట్టలేను. మన ఎమోషన్ చూడండి, అనవసరమైన ఎమోషన్ ఇది. వస్తువు అతను పెట్టుకున్నాడు, అతను అవసరం. మీకెందుకు ఎమోషన్ అక్కడ ట్రిగర్ అవ్వాలి? ఇల్లు అనేది అందరిది కదా, రూమ్ అనేది అందరిది కదా. ఇంకొకరితో షేర్ చేసుకున్నప్పుడు కొన్ని నీకు ఇష్టమైనట్టు చేసుకో, కొన్ని అవతల వాళ్ళకి కూడా ఇష్టమైనట్టు చేసుకోవాలి కదా, తప్పదు. లైఫ్ అంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని మనకు నచ్చినవి చేసుకుంటూ వెళ్ళాలి. సో చిన్న విషయానికి మనకి ట్రిగర్ అయిపోతూ ఉంటది కోపం. ఇలా చాలా ఉంటాయి మన లైఫ్ లో. రోజు మన ఇంట్లో వాళ్ళతోనే మనకి ట్రిగర్ అయ్యే ఎమోషన్స్, దాన్ని కూడా చాలా చక్కగా ఓవర్కమ్ చేయొచ్చండి మనం. ఏం లేదు, ఆ ఎమోషన్ వచ్చినప్పుడల్లా ఫస్ట్ దీనివల్ల మీకు డైలీ ఇది ప్రాక్టీస్ చేస్తే మీ మీద మీకు ఎమోషనల్ మాస్టరీ అనేది వస్తుంది. ఎమోషన్ ని ఓవర్కమ్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు తీసుకోండి మీరు ఫస్ట్ ప్రాక్టీస్ కి. ఎప్పుడైతే ఎమోషన్ ట్రిగర్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ లోనే మీకు ఎమోషన్ నాకు ట్రిగర్ అవుతుంది. సో ఇది చూసినప్పుడల్లా నాకు ట్రిగర్ అవుతుంది. ఒక్కటి దాని నుంచి ఒక ఆలోచన అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. ఏంటంటే నిజమే కదా, తన అవసరం బట్టి అక్కడ పెట్టాడు. నిజంగా నేను ఎక్కడో పెట్టేస్తే, నేను లోపల పెట్టేస్తే నన్నే పిలిచి అడుగుతాడు, అవునా కదా. అతను నాకు అక్కడ పని చేస్తున్నాను, పని వేస్ట్ అవుద్ది, టైం వేస్ట్ అవుద్ది, వచ్చి తనతో తిట్లు కాయాలి, నువ్వు ఎక్కడో పెట్టేసావు అని బ్లేమ్ కాయాలి. దాని బదులు అతనికి నచ్చిందే పెట్టుకున్నారు అనుకోండి, అతనే తీసుకుంటారు, మనతో పనే ఉండదు. ఏముంది, డస్ట్ పడితే ఓ వారం అయింది అనుకోండి, డస్ట్ పడితే ఒక బుడ్డతో క్లీన్ చేసేస్తాం. దానికి ఎందుకు ఎమోషన్ వేస్ట్ చేసుకోవాలి, ఎందుకు అక్కడ ఒక కాన్వర్సేషన్ రావాలి, మనం ఎందుకు చిరాకు పడాలి వల్ల, ఇదంతా అనవసరం కదా. సో ఒక్కసారి
ఆలోచించండి. మనం అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతిదీ మనకున్నట్టే ఉండాలని అనుకోవడం రాంగ్. అది కొన్ని మనం చేయొచ్చు, కొంతమందికి వాళ్ళ వెసులుబాటు మనం ఇస్తేనే మనం ఒక అండర్స్టాండింగ్ తో జీవించగలుగుతాం. అది ఎక్కడైనా సరే, ఎవరితోనైనా సరే. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. 3 న్యూ ఇంటర్ప్రిటేషన్ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటది, ఒక ఇష్టం ఉంటది, ఒక పద్ధతి ఉంటది. సో వాళ్ళ పద్ధతి అది, నా పద్ధతి ఇది. నా వస్తువులు నేను ఇలా పెట్టుకుంటాను, అతని వస్తువులు ఇలా పెట్టుకోవడం వల్ల నేను రియాక్ట్ అవ్వను. ఈ నిమిషం నుంచి నేను ఎమోషనల్ గా ఫీల్ అవ్వను. ఎందుకు మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలి అలాంటి చిన్న చిన్న వాటి కోసం? ఎందుకు మనం ఒక హెక్టిక్ గా మనం ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి రోజు? సో ఎవ్రీడే మన ఎమోషన్స్, చిన్న చిన్న ఎమోషన్స్ ని ఇలా టాలీ చేసుకోవచ్చు. కేవలం ఎక్కడ మనకి ఎమోషన్ ట్రిగర్ అవుతుంది, అక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి, థాట్ ఏంటి, అక్కడ న్యూ ఇంటర్ప్రిటేషన్ మనం ఏం తెచ్చుకోవాలి. ఈ 3 కానీ మనం ఫ్రేమ్ చేసుకొని మనం రోజు బేరీ చేసుకుంటున్నాం అనుకోండి, మనకు వచ్చిన ఎమోషన్ ని అవేర్ గా చూస్తూ, ఖచ్చితంగా కొన్ని రోజుల్లో మన ఎమోషన్ మీద ఒక మాస్టరీ వస్తుందండి ఈ ప్రాక్టీస్ వల్ల. సో అది ఒక అలవాటుగా మారుతుంది. ఎమోషన్ రాగానే ఒక నిమిషం ఆగి ఆలోచించి రెస్పాండ్ అవ్వడం అలవాటు అవుతుంది, రియాక్ట్ అవ్వడం బదులుగా. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఈ ప్రాక్టీస్ ఏవైతే చెప్పాను, ఎలాగో ఒక ఎమోషన్ వస్తుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సో దాన్ని ఎమోషనల్ రూట్ కాజ్ ఏంటి, ఏ లూప్ హోల్ లో మన ఎమోషనల్ లూప్ హోల్ ఎలా తిరుగుతున్నాం, ఎక్కడ ఉండిపోతున్నాం, ఎందుకు ఒక ఇంటర్ప్రిటేషన్ తెచ్చేసుకుంటున్నాం ప్రతిదానికి, ఎందుకు సిచ్యువేషన్స్ రిపీట్ అవుతున్నాయి మన లైఫ్ లో, తర్వాత ప్రతి చిన్న సిచ్యువేషన్ లోని మనం ట్రిగర్ అయ్యే ఎమోషన్స్ డైలీ మన ఇంట్లో గానీ, మన ఆఫీస్ లో గానీ, మనం బయటకు వెళ్ళే ఏరియాస్ లో గానీ, అవతల వాళ్ళతో గానీ, సిచ్యువేషన్స్ లో గానీ ఎమోషన్స్ ని మనం ఎలా మాస్టరీ చేయాలి అనేది మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్ గా. సో ఈ ప్రాక్టీస్ చెయ్యండి, మీరు నిజంగా మీ ఎమోషన్ ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, మీరు మెడిటేషన్ లో కూర్చుంటారు, నిజంగా కళ్ళు మూసుకొని కూర్చోగానే మీకు ఏంటి వస్తుంది నిజంగా? ఇప్పుడు ఉన్నారు, ఒక్కసారి కళ్ళు మూసుకోండి, డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. ఎవరో మిమ్మల్ని మీతో మాట్లాడుతున్నట్టు, లేదా మార్నింగ్ ఎవరితోనో మీకు చిన్న వాదన అయింది, అదేదో గుర్తొస్తూ ఉంటది, ఏదో ఒక ఆలోచన అలా ఫ్లో అవుతూ, ఆలోచనతో పాటు భావన కూడా ఫ్లో అవడం గమనిస్తారు మీరు. అవునా కదా? ఆలోచన వచ్చినప్పుడు దాంతో పాటు మీ భావన కూడా అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంది చూడండి. ఎమోషన్ మీరు ఏం చేస్తున్నారు? ఎమోషన్ అబ్జర్వ్ చేసి వదిలేస్తే మన మెడిటేషన్ లో ఏమవుతుంది, కొంతసేపటికి అది మనలోంచి వెళ్ళిపోవడానికే వస్తుంది, ఆలోచన గాని ఎమోషన్ గాని. దాన్ని హోల్డ్ చేస్తే బాధపడతాం, దానికి ఏదో మళ్ళీ ఆ థాట్ గానే, ఆ థాట్ లో ఎమోషన్ కూడా క్యారీ చేస్తాం కదా. క్యారీ చేసినప్పుడు ఏమవుతుంది, దాని గురించి మళ్ళీ మనం ఆలోచించాం అనుకోండి, ఎమోషన్ క్యారీ అవుతుంది, దాన్ని ఏదో క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. మన మెడిటేషన్ లో ఫస్ట్ మనకు చెప్పేది ఇదే కదా, ఆలోచన వచ్చినప్పుడు అది వెళ్ళిపోవడానికే వస్తుంది, దాని గురించి మళ్ళీ మీరు ఆలోచించకండి అని చెప్తారు. అక్కడ ఆలోచన ఒక్కటే కాదండి, మన ఫీల్, మన ఎమోషన్ కూడా దాంతో పాటు వస్తుంది, అది గమనించండి, అది మనలోంచి వెళ్ళిపోతుంది. మనం అబ్జర్వ్ చేస్తే, మన డైలీ లైఫ్ లో కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తే, మనకి ఎమోషన్ రాగానే దాన్ని మనం కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతాం, సిచ్యువేషన్ కానీ పర్సన్ కానీ. మనం అనవసరంగా ఎనర్జీని వేస్ట్ చేసుకోవాల్సిన లేదు ఈ ఫియర్ కో, ఏ కోపానికో, బాధకో, ఎప్పుడు కూడా. సో తర్వాత ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక గురువు చెప్తాడు, నువ్వు మనిషి అనేవాడు ఒక ఆకాశం లాంటిదిరా, మనసు. మనిషి అనేవాడు కానీ, ఒక మనసు కానీ ఆకాశం లాంటిది. ఈ ఎమోషన్స్, ఈ థాట్స్, ఫీలింగ్స్, మన మెడిటేషన్ చెప్తారు, ఒక మబ్బు వచ్చి వెళ్ళిపోతున్నట్టే మనకు థాట్స్ వచ్చి వెళ్ళిపోతుంటాయని. ఈ మనసులో కూడా మనకి ఆ థాట్స్ అనేవి మబ్బుల్లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయండి.
ఆ మబ్బుని పట్టుకోవాలని చూస్తే మనమే సఫర్ అవుతాం. లేదు, దాని మూమెంట్ ని చూస్తూ ఉంటే అబ్జర్వ్ చేసి అది వెళ్ళిపోతుంది, అది అలా వెళ్ళిపోద్ది దానంతలదే. దాన్ని పట్టుకుంటేనే మనం సఫర్ అవుతామండి ఎప్పుడు కూడా. యు ఆర్ ద స్కై అండ్ యు ఆర్ ద ఎమోషన్స్ ఆర్ ద క్లౌడ్స్ దర్. పాస్ ఆన్ అయిపోతూ ఉంటాయి, మనం కూడా చేయలేం. అంటే మీరు ఎప్పుడు నోటీస్ చేయండి, క్లౌడ్స్ అయితే మీరు కాదు, మీ భావాలు మీరు కాదు, మీ మనసే మీరు అక్కడ. దాన్ని స్టెబిలైజ్డ్ గా ఉంచుకోండి. ఎప్పుడో ఒక దాన్ని పట్టుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని వెంటాడుతూనే ఉండాలి, దానివల్ల సఫర్ అవుతూనే ఉండాలి. దాన్ని వదిలేస్తే దానికి అదే వెళ్ళిపోతుంది. దాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టండి ఈ రోజు నుంచి. తర్వాత మనం రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం నేర్చుకుందాం. జడ్జిమెంట్ ఎప్పుడు ఇవ్వకూడదండి. మన పత్రిజీ చెప్తారు, డోంట్ జడ్జ్ అదర్స్ అని. ఎప్పుడు యాక్సెప్టెన్సీలోకి వెళ్ళండి. పక్కన మనిషిని మనం యాక్సెప్ట్ చేస్తేనే కదండి, మనం ఎమోషన్ ట్రిగర్ అయినప్పుడు మనం దాన్ని, ఆ పరిస్థితిని, మనిషిని అర్థం చేసుకుంటేనే కదా కరెక్ట్ గా రెస్పాన్స్ ఇవ్వగలం. జడ్జి చేసేకండి అవతల మనిషి అలా బిహేవ్ చేశారని, వాళ్ళ పరంగా కూడా ఆలోచించడం మొదలు థర్డ్ పర్సన్ గా చూడండి. అప్పుడు జడ్జి చేయరు, యాక్సెప్ట్ చేస్తారు. మనిషిని యాక్సెప్ట్ చేస్తేనే అక్కడ అర్థమవుతుంది మనిషి పరిస్థితి. అప్పుడు మనం రెస్పాండ్ అవ్వడం మొదలు పెడతాం. అంతే కదండి. తర్వాత రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వకండి అని ఇన్నిసార్లు చెప్తున్నారు. కోపం వస్తే నేను ఎక్స్ప్రెస్ చేయాలి కదండి, లేకపోతే నాలో ఉండిపోద్ది కదా. నిజమే కదా, కోపం వచ్చినా భయం వచ్చినా ఎక్స్ప్రెస్ చేయకపోతే మనలో ఉండిపోతే కదా, ఆ ఫీలింగ్ ఉండిపోద్ది, ఎలాగైనా సఫర్ అవుతాం మనం. అందుకే రియాక్ట్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం, యాంగర్ని ఒక ఫోర్స్ఫుల్ గా రియాక్ట్ అవుతాం కదా యాంగర్ వచ్చినప్పుడు. అదే ఒక నిమిషం ఆగి నాకు యాంగర్ వస్తుంది అని ఆలోచించి పక్కన వాడిని జడ్జ్ చేయకుండా పరిస్థితిని మనిషిని యాక్సెప్ట్ చేస్తూ మనం ఆ కోపాన్నే, ఆ ఫీలింగ్ ఏదైతే ఉండిపోయిందో దాన్ని ప్లెజెంట్ గా కూడా పక్కనోడికి అర్థమయ్యే విధంగా కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అవునా కదా? ఎక్స్ప్రెషన్ అనేది పక్కనోడికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి, కానీ అక్కడ కోపంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నామా లేదా కాదు. ఎక్స్ప్రెస్ చేస్తాం అనుకోండి, ఇలా అయ్యింది సారీ, ఇలా అయ్యింది అని చెప్పేసాం అనుకోండి, పక్కనోడికి మన స్థితి అర్థమవుతుంది. మనం ప్లెజెంట్ గా ఉండొచ్చు, పక్కనోడు ప్లెజెంట్ గా ఉంటాడు. మనం నార్మల్ గా మాట్లాడితే, కోపంగా మాట్లాడితే ఇద్దరు సిచ్యువేషన్స్ వల్గర్ గా తయారవుతాయి. అక్కడ ఇద్దరు రిలేషన్షిప్ దెబ్బతింటారు. అదే ఆలోచించుకోండి. తర్వాత ఒక గోల్డెన్ ఫార్ములా అండి, ఎప్పుడు అవేర్ గా ఉంటే మనం మన థాట్స్ మీద కానీ మన ఎమోషన్స్ మీద కానీ ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాం. ఆ యాక్సెప్టెన్సీ మనకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. మనం ఈరోజు అందరం మెడిటేషన్ చేస్తున్నాము. నిజంగా ఎందుకు చేస్తున్నామండి? నార్మల్ మనిషిగా అన్ని ఆలోచించే కన్నా మనకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. మన లైఫ్ ని సాటిస్ఫైడ్ గా లీడ్ చేయగలగాలి మనం. అందుకనే కదా రోజు ధ్యానం చేస్తాం మనం. ఆ ప్రశాంతతని, వాటిని మన లైఫ్ లో కావాలనే కదా, ఒక దైవత్వం మనలో ఉండాలనే కదా మనం మెడిటేషన్ చేస్తుంది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందండి? మన అవేర్ గా ఉండి యాక్సెప్టెన్సీ నేర్చుకున్నప్పుడు మనకు ట్రాన్స్ఫర్మేషన్ మనలో వస్తుంది. ఎప్పుడు ఏది లోపల ఉంచుకోమని చెప్పట్లేదండి. మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డోంట్ కీప్ యువర్ ఎమోషన్స్ ఇన్ యువర్ సైడ్. దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఎక్స్ప్రెస్ చేయండి. అప్పుడు పక్కన వాళ్ళకి కూడా అర్థమవుతుంది, సిచ్యువేషన్ హ్యాపీగా వెళ్తుంది, రిలేషన్షిప్స్ లో కూడా అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఒక విషయం అండి, ఇది ఈ స్టోరీ గుర్తుపెట్టుకోండి అందరూ. ఒక చిన్న పిల్లాడు ఒక తండ్రిని అడుగుతాడు అనమాట, నాన్న నా లోపల 2 నక్కలు తిరుగుతున్నాయి, 2 ఫైట్ చేసుకుంటున్నాయి. నక్కేమో కోపం, భయం, బాధ నాన్న, మరొకటేమో ప్రేమ, పీస్, ఓకే, ఆనందం. ఇదొక నక్క, అదొక నక్క. ఏం చేయమంటారు నాన్న, దేనికి నేను రెస్పాండ్ అవ్వాలి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు, నువ్వు దేనికి ఆహారం ఇస్తే అది నీలో బయటకు వస్తుంది అని చెప్తాడు. ఏది గెలుస్తుంది? ఇప్పుడు 2 ఫైట్ చేసుకుంటున్నాయి. ఒకటి పాజిటివ్ ఎమోషన్స్, నాన్ పాజిటివ్ ఎమోషన్స్. 2 మనలో ఉంటాయి, మనకి లోపల వినిపిస్తూనే ఉంటాయి కదా, మనం ఫీల్ అవుతూనే ఉంటాం.
దేనికి మనం ఆహారం ఇస్తే అదే బయటకు వస్తుంది. దాని ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది కదా. సో ఈ రోజు నుంచి మీరు ఏ నక్కకు ఆహారం ఇస్తారో ఆలోచించుకోండి, వీళ్ళు ఈ 2 ఎమోషన్స్ వచ్చినప్పుడు. ఓకే, సో మీ భావాలు ఎప్పుడు కూడా మీ శత్రువులు కాదండి, అవి మీ ముక్తికి ఒక మార్గదర్శకం. మీ లైఫ్ ని హాయిగా, హ్యాపీగా, సాటిస్ఫైడ్ గా, మీ రిలేషన్షిప్స్ ని చక్కగా ఫ్రేమ్ చేసుకోవడానికి ఎమోషన్స్ అనేవి ఒక మార్గాలు. ఎప్పుడు కూడా దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకోండి. సో ఫీల్ డీప్లీ బట్ డోంట్ గెట్ లాస్ట్. దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చేయండి, కానీ మిమ్మల్ని మీరు కోల్పోవద్దు ఎప్పుడు ఎమోషన్స్ వల్ల. దానివల్ల దాన్ని అంటి పెట్టుకొని ఉండదు. ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తారో మీరు ఫ్రీ అయిపోతారండి. అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోద్ది అక్కడ ఎలా ట్యాకిల్ చేయాలి. సో ఈరోజు సెషన్ అందరికీ మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటారని హృదయపూర్వకంగా భావిస్తున్నాను. ఇది నిజంగా ఇంప్లిమెంట్ చేసుకుంటే మన అందరి లైఫ్స్ చాలా చక్కగా మారుతాయండి. ఎక్సలెంట్ గా, హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఆనందంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యూ టీవీకి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. వాట్ ఇస్ ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన రజనీ మేడం గారికి, స్వప్న గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.